వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట్ జమ్మా మసీదులో తరాబీ ముగింపు కార్యక్రమం. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మౌలానా హఫీజ్ ఖాద్రీ. హత్య కేసును ఛేదించిన మీర్ చౌక్ పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన సౌత్ జోన్ సిపి. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసుల కవాతు. రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వెల్లడి. డీటెయిల్స్ చూస్తే అంబర్పేట్ జమ్మా మసీదులో రంజాన్ నెల పురస్కరించుకుని ఏర్పాట్లు చేసిన తరాబీ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మౌలానా హఫీజ్ ఖాద్రీ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫలిస్తానాలోని జరుగుతున్నటువంటి మరణకాండ ఆగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ ఎండి హనీఫ్ ఖాద్రీ, ఎండి ఫరీఖుద్దీన్, సయ్యద్ అఫ్రోజ్ పటేల్, మీర్జా సాదక్ అలీ, గులాం నయీం ఖాద్రీ, సమిల్లా ఖాద్రీ, ఎండి రఫీక్ హుసేన్, రహీముద్దీన్, ఎండి మోసీన్ అఖిల్ బాబా, ముజాహిద్ అహ్మద్ ఖాన్, మన్నన్ హష్మి, ఎండి అష్రఫ్, సలీం, ఎండి జావీద్ షరీఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్. السلام عليكم ورحمة الله. इस्लामी मोहम्मद हनीफ खादरी साहब लाला भाई से गुजारिश करता हूँ कि वो हाफिज साहब की खुशी फरमाएं और शाह मस्जिद से इंतजामी जामे मस्जिद फिट करवा से आज जनाब सैयद अफरोज पटेल साहब हाफिज साहब की गुलकोशी कर रहे हैं. मस्जिद से इंतजामी जामे मस्जिद फिट के नाजिस्तर आज जनाब हाज कर रहे हैं. इब्तिदाई मस्जिद से त्याग मुस्लिमीन अंबरपेट के मोहम्मद समीउल्लाह खदीरी साहब हाफिज साहब की गुलकोशी करने की साथ करें और हमारे जामा की कोशिश कर रहे हैं. गुलाम नईम खादरी साहब हाफिज साहब की कोशिश कर रहे हैं. समीर साहब जो मदन आदि साहब के वर्दन है वो भी आदि साहब की कोशिश कर रहे हैं. उम्र पूजा का एहसास से कर जाती है. जनाब फरीद भाई साहब जरूर समाज फरमाइए. इंशाअल्लाह कल से यानी 10 रमजान से लेकर 26 रमजान मुबारक तक अपने यही हाफिज साहब हजरत मौलाना हाफिज अमारी मोहम्मद जमील अहमद अली साहब मस्जिद अदालत के बारे सुनाने की सादत हासिल करेंगे. ये बात आप लोग बशर है ये तेरा अल्हम्दुलिल्लाह अल्लाह के फजल करम और तरावी में सुनाने के सिलसिले में ख़त्म शरीफ थी. आज के नमाज में और आज के इज्तिमा में हज़ारों मुसलमानों ने नमाज तरावी अदा की. ये अल्लाह पाक का लाख लाख एहसान है कि एक ज़माना था इसी मस्जिद में अलम तरह से तरावी हुआ करती थी. हाफिज़ों का शॉर्टेज था लेकिन मालिक का लाख लाख एहसान है. तकरीबन 30-35 साल से जामे मस्जिद अंबरपेट में 3 पारे पहले दहे में कुरान शरीफ सुनाने की हाफिज साहब सादत हासिल कर रहे हैं. इंशाअल्लाह कल 10 रमज़ान मुबारक से लेकर 26 रमज़ान मुबारक तक मस्जिद हज़ा में हैदराबाद के ही नहीं बल्कि स्टेट के मशहूर और मारूफ
कुश इल्हान, हाफिज़ कारी मोहम्मद जमील अहमद अलवी साहब हमारी इस मस्जिद में नमाज तरावी में कुरान शरीफ सुनाने की सादत हासिल कर रहे हैं। आज बहुत ही रिक़्क़त अंगेज़ अंदाज में नमाज तरावी अदा की गई। नमाज तरावी के बाद खुसूसी तौर पर दुआ की गई और तमाम आलम इस्लाम के मुसलमानों की सरबुलंदी के लिए अल्लाह तबारक व तआला से दुआ की गई और खुसूसन హైదరాబాద్ మీర్ చౌక్ పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు. ఈ నెల 18వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యలో వాజీద్ అలీ అనే వ్యక్తి హత్య జరిగింది. ఈ హత్యలో నిందితులుగా A1 నిసార్ అహ్మద్, A2 గా నిసార్ అహ్మద్ తల్లి అఫ్సర్ బేగం ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. సౌత్ జోన్ కమిషనర్ పి సాయి చైతన్య మీడియాకు వివరాలను వెల్లడించారు. आगंडी मैडम కొంచెం ఆగండి थोड़ा बाजू बुलाओ इधर बाजू मैडम थोड़ा आप पीछे का बस ये यहीं पे रहे यहीं पे मैडम अरे आगंडी सर इधर ओके सर अंडी अरे यहाँ पे ठहरा कर दीजिए यहीं पे वेट आगंडी मैडम కొంచెం ఆగండి बाजू बुलाओ आता ఈ అన్ని విషయాలు తెలుసుకున్నాడు నిసార్ అహ్మద్. అట్లానే 17వ తారీఖు కూడా ఫోన్ చేసి ఈ అఫ్సర్ బేగం ఫోన్ చేసి వాజిద్ బూతులు తిట్టడం జరిగింది. తర్వాత చంపేస్తాను బెదిరించాడు. అయితే వీళ్ళు పథకం ప్రకారం నిసార్ వాజిద్ని పిలిపించారు ఇంటికి 18వ తారీఖు తెల్లారి పిలిపించి అప్పుడు పిలిపించిన బెడ్రూమ్ తీసుకెళ్ళిన తర్వాత ఈ నిసార్ అహ్మద్ దాక్కుని కత్తితో పాటు దాక్కున్నాడు. బెడ్రూమ్లోకి వచ్చిన తర్వాత టైం చూసుకుని చేతిలో ఉన్న కత్తితో అటాక్ చేశాడు. ఒక 12 ఘాట్లు దాకా పడ్డాయి. అక్కడ స్పాట్లో చనిపోయాడు వాజిద్. అక్కడ వీళ్ళందరూ డ్రెస్సెస్ మార్చేసుకుని వీళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు అక్యూజ్లు. మాకు ఇంటిమేషన్ రావడంతో అక్కడ లోకల్ ఎంతసేపటికి ఇతని ఫోన్ నెంబర్ రెస్పాండ్ కావడంతో వాళ్ళ అన్న వచ్చి ఇక్కడ చూసుకుని మాకు ఇంటిమేషన్ ఇచ్చాడు. మేము ఇంటిమేషన్ రావడంతో అక్కడ వెళ్ళి ఈ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మార్నింగ్ MGBS నుంచి పారిపోతున్నారని మాకు ఇన్ఫర్మేషన్తో వాళ్ళని పట్టుకున్నాం. ఈ ఎంటైర్ ఆపరేషన్ ఏదైతే ఉందో అడిషనల్ DCP సౌత్ జోన్ జహంగీర్ సూపర్విజన్లో, తర్వాత అడిషనల్ మన ACP మీర్ చౌక్ కంటిన్యూస్గా వాళ్ళని గైడ్ చేస్తూ ఇన్స్పెక్టర్ మీర్ చౌక్ రవీందర్, DI మీర్ చౌక్ దిలీప్ వాళ్ళ సారథ్యంలో సక్సెస్ఫుల్గా జరిగింది. పట్టుకున్నారు అక్యూస్ని. దీంట్లో మా కానిస్టేబుల్ WHC రాజేశ్వరి గారు, దినేష్, సంతోష్, అనిల్, యాస్మిన్ సుల్తానా చాలా కష్టపడ్డారు. వీళ్ళందరికీ మేము అభినందనలు చెబుతున్నాం. అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి, మీ ఏరియాలో ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్ కానీ ఇల్లీగల్ యాక్టివిటీ కానీ జరుగుతున్నట్టు అనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. అట్లానే ఇప్పుడు ఎలక్షన్ సీజన్ మొదలైంది, ఎలక్షన్ కోడ్ రన్ అవుతుంది. ఇప్పుడు MCC మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఒక పార్టీకి లాభపరుస్తూనో లేదంటే ఒక పార్టీకి నష్టపరుస్తూ కూడా చేసిన ఇమీడియట్గా కేసు బుక్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఎట్లాంటి చేసే వ్యక్తుల గురించి కానీ సంస్థల గురించి కానీ మీకు వస్తే ఇంటిమేషన్ వస్తే మాకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో కేంద్ర బలగాలు స్థానిక పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ లక్షెట్టిపేట గురునానక్ ఫంక్షన్ హాల్ నుండి మొదలుకొని లక్షెట్టిపేట మున్సిపాలిటీ ప్రధాన రహదారి గుండా పాత బస్టాండ్ వరకు కేంద్ర బలగాలు స్థానిక సర్కిల్ సిబ్బందితో కవాతు నిర్వహించామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాతు నిర్వహించామని, ఎన్నికల సమయంలో ప్రజలు ఎవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ యొక్క అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మీకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా మాకు సమాచారం వెంటనే ఇవ్వాలని అన్నారు. నేను మరియు మా సిఐ లక్షపేట సిఐ నరేందర్ గారు, ఎస్ఐ, తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారు, మా ఇతర ఎస్ఐలు, దాదాపు ఒక 80 మంది వరకు సిఆర్పిఎఫ్ సిబ్బంది, మా వాళ్ళు ఒక 30 మంది, టోటల్గా 110 మంది ఈరోజు గౌరవనీయులు సిపి గారి ఆదేశానుసారము ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లక్షట్పేటలో. ఇది కేవలము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది, మనందరికీ తెలుసు. సో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు మే 13వ తారీఖు నాడు అదొక పండగలాగా భావించి, తన బాధ్యతగా భావించి ఓటు వినియోగించుకోవాలనేది మా యొక్క ఉద్దేశము. సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ వెంట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ పక్కన ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నింపడానికి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు నిర్భయంగా పోలింగ్ బూత్ దాకా పోయి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంబర్పేటలో ఎల్ఐసి సిటీ బ్రాంచ్ సిఎల్ఐ ఛాంబర్స్ ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ డివిజనల్ మేనేజర్ రాజు విశ్వాస్, సిఎల్ఐ మేనేజర్ సాయి ప్రసాద్, సిటీ బ్రాంచ్ 2 బషీర్బాగ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాఘవేందర్ రావు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ బిఎల్ నాగరాజు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఛాంబర్ ప్రారంభోత్సవం నాయకులు రాజీవ్ బిస్వాస్ చేతుల మీద ద్వారా ప్రారంభించడం జరిగినది. హైదరాబాద్ డివిజన్ W ప్రెసిడెంట్ సమీముల్లా, సిడబ్ల్యూఏ ప్రెసిడెంట్ సుధీర్ కుమార్, లియాస్ CB2 ప్రెసిడెంట్ ఖాన్ మరియు ధనంజయ సిటీ బ్రాంచ్ 2 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, అలాగే బ్రాంచ్ ఏజెంట్స్ మరియు శాఖ సిబ్బంది ఈ యొక్క వేడుకలలో పాల్గొనడం జరిగింది. మొహమ్మద్ సమీముల్లా మాట్లాడుతూ ఎల్ఐసి అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఛాంబర్ కు కృషి చేసిన ప్రతి ఏజెంటు మిత్రులకు, లాఫీ లీడర్స్ కు, సూపర్వైజర్స్ కు, డైరెక్టర్స్ కు, ఏజెంట్లకు, శాఖ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయీద్ గఫార్, సహా దేవుడు, బెంజమిన్, తిరుపతిరావు, మురళీకృష్ణ, సత్యనారాయణ, రవి, జాఫర్ పాషా, ఓం ప్రకాష్, కృష్ణప్రసాద్, రాకేష్, మోడీ తదితర ఏజెంట్ మిత్రులు పాల్గొనడం జరిగింది.
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి కోర్టు సమీపంలో చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ప్రజలు సరైన పత్రాలతోటి డబ్బులు తీసుకుని ప్రయాణం చేయాలని తెలపడం జరిగింది. వీటికి విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నగదు తెలిస్తే నగదు గనక తరలిస్తే సీజ్ చేస్తామని, పెద్ద మొత్తంలో నగదును ఆభరణాలను తీసుకువెళితే తప్పనిసరిగా మీ వద్ద సంబంధిత పత్రాలు ఉండాలన్నారు. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని ఎస్ఐ సంతోష్ కుమార్, ఏఎస్ఐ కృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల్ అంతర్గావ్ గ్రామంలోని శ్రీ గజేంద్ర ఆశ్రమంలో హరినామ సప్తామ ముగింపు కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ పాల్గొని కరణ్ గజేందర్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటుగా వివేకానంద కౌన్సిలర్ రవీందర్ రెడ్డి, సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గవర్నమెంట్ కూర్చున్న కరణ్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మరి సప్తాహ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. మన ప్రాంతానికి నారాయణఖేడ్ ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల కరణ్ మహారాజ్ అంటే మాకందరికీ పెద్ద గౌరవం. ఆయన సమాజం కోసం, మనందరి కోసం, మన పార్లమెంట్ సన్నిహితంలో మరి మన ప్రజల కోసం సంక్షేమంగా ఉండాలా, సుఖశాంతితో ఉండాలని మా కరణ్ మహారాజ్ గారు మరి వారి ఆశీర్వాదంతో మన ప్రాంతం ఒక భక్తితో పరమశిపోతా ఉంది. మరి ఈ సప్తా సందర్భంగా ప్రత్యేకంగా కరణ్ మహారాజ్ గారికి ధన్యవాదాలు. మరి ఇలాగే మన నారాయణఖేడ్ ప్రాంతంలో మా సోదరులకు, అక్క చెల్లెలకు, మా పెద్దలకు అందరికీ మరి మా వార్కారీస్ అందరికీ పేరు పేరు వార్కారీస్, ఎందుకంటే మనం అందరం కూడా మన నారాయణఖేడ్ ప్రాంతంలో కులాల అతీతంగా మనమందరం మండలకు వార్కారులకు పెద్ద వేల సంఖ్యలో మన భక్తి ఉంది. దానికి మన కరణ్ మహారాజ్ మనకు మార్గదర్శనం. వారి మార్గదర్శనంలో మన ప్రాంతంగా పుణ్యక్షేత్రంగా ఈరోజు అంతర్గా చిన్న ఈరోజు మన అంతర్ కాబట్టి మొత్తం యావత్ ప్రఖ్యాతిగా కరణ్ మహారాజ్ ప్రత్యేకంగా ఈ సప్తాహ సందర్భంగా ఈరోజు మేము మా మహా పూజ్యులైన మా కరణ్ మహారాజ్ మరి సప్తాహం మీ అందరికీ దర్శించడం సంతోషం. మీ అందరి రాష్ట్రాలను మహారాజ్కి महाराज के मुड़ी
అమలాపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలం సింగణాపురం గ్రామంలోని దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో భార్య అప్పల నరసమ్మను తన భర్త గంటా ముసలినాయుడు అతి దారుణంగా కత్తితో కడుపులో పొడిచి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పాలకొండ డీఎస్పీ జీవి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. భార్యను చంపిన భర్త ముసలినాయుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. రోజు తాగుతాడా? అవి ముట్టుకో. ఇప్పుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలు చేస్తున్నందుకు నేను చాలా బాధపడ్డానని తెలిపారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था, और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ। लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता। आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ। हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था। तो जो अटक हुआ है, अभी कानून के तौर पर जो होगा वो होगा, वो सरकार देखेगी, वो सोचेगी। बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబర్పేట్ జమ్మా మసీదులో తరాబీ ముగింపు కార్యక్రమం, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మౌలానా హఫీజ్ ఖాద్రీ. హత్య కేసును ఛేదించిన మీర్ చౌక్ పోలీసులు, మీడియాకు వివరాలు వెల్లడించిన సౌత్ జోన్ సిపి. మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసుల కవాతు. రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.